హలో గైస్, అందరికీ నమస్తే. అండ్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అండ్ నా అన్నలు, నా తమ్ముళ్ళు, సో అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. మీరు అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మరి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి మీ పర్సన్ వైపు నుంచి చూస్తాం, ఓకేనా? మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. పే రీడింగ్ ఉంటుంది. ప్లీజ్ డివైన్, ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూయర్స్కి మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు, వారి కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? Knight of Swords, the Magician, the Hanged Man, Nine of Cups, Wheel of Fortune, the Hermit, Ace of Pentacles, the Moon, Four of Swords, Two of Cups, Eight of Pentacles, Death, Two of Pentacles, the Hierophant, Ace of Pentacles. కొన్ని కార్డ్స్కి మనం క్లారిఫికేషన్ చేస్తామండి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ ద స్టార్ కార్డ్, ఓకే. అండ్ కొన్ని లవ్ మెసేజెస్ దాంట్లో తీసుకుంటాను. ఓ 6 కార్డ్స్ తీసుకుందామండి. ఇవి isolation, mistrust, make promise, death, restart, fresh start, అది necessity, control. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి మైల్ స్టోన్. మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండొచ్చండి, ఓకేనా? అండ్ మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేయబోతున్నారు ఈ రక్షాబంధన్ సందర్భంగా? సో మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి మీకు? వీడియో చూసే వారికండి ఇది. మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి మీకోసం? హెల్ప్ఫుల్ పీపుల్, ఎస్, రికవరీ. ఓకే, చాలా బాగుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ నో కార్డ్, ఓకే. మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారంటే మీకు హెల్ప్ చేయడానికి చాలా మందిని వారు సెండ్ చేస్తూ ఉన్నారనమాట. మీ ముందు ఆప్షన్స్ని సెండ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో మీకు ఏది మంచి ఏది చెడు మీరు సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్తున్నారనమాట, ఓకేనా? అండ్ ఇక్కడ ఏంటంటే మీ లైఫ్లో ఇప్పుడు మీరు ఏదైనా ప్రాబ్లమ్స్తో చాలా పోరాడుతున్నారు, లేదా హెల్త్ బాగోలేదు, మనసు బాగలేకపోవడము, అండ్ ఏదో ఒక రిలేషన్లో మీరు చాలా స్టక్ అయిపోయినట్టుగా అండ్ అక్కడ చాలా బాధపడతా ఉన్నారు, అండ్ ఆ రిలేషన్లో ఉండలేకపోతున్నారు, అలాగనే మూవ్ అని కూడా అవ్వలేకపోతున్నారు. అంటే సో అన్నిటికీ ఇక్కడ సొల్యూషన్ అనేది దొరకబోతుంది అని మీ స్పిరిట్ ఏంజల్స్ చెప్తున్నారు. కానీ మీరు మెడిటేషన్ చేయండి అని చెప్తున్నారనమాట.
మీరు డైలీ ఓ 5 మినిట్స్ అలాగా మెడిటేషన్ చేస్తా ఉంటే మీకు మంచి గైడెన్స్ లభిస్తుందనమాట. యూనివర్స్‌కి మీ ఇంట్యూషన్‌కి మెసేజెస్ అనేది సెండ్ చేస్తా ఉన్నారు అని చెప్తున్నారనమాట. ఓకే. అండ్ ఇక్కడ మీరేదైతే అనుకుంటున్నారో అది తప్పకుండా మీ లైఫ్‌లో వస్తుందనమాట. యెస్ కార్డ్ వచ్చింది మనకి. ఓకేనా. మీ లైఫ్‌లో మిమ్మల్ని హెల్ప్ చేయడానికి అండ్ ప్రెజెంట్ మిమ్మల్ని హెల్ప్ చేయడానికి మీ లైఫ్‌లో ఎవరు లేరు అని మీరు బాధపడతా ఉంటే యూనివర్స్ అండ్ మీ స్పిరిట్ ఏంజెల్స్ మీ లైఫ్‌లోకి చాలామంది పీపుల్స్‌ని సెండ్ చేస్తా ఉన్నారనమాట. ఓకేనా. సో, వారి గైడెన్స్ అనేది తీసుకోండి. మీరేదైనా విషయంలో సతమతం అయిపోతున్నారు, ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవాలో అర్థం కావడం లేదు. సో, ఇదంతా ఉంటుంది కదా! వాటన్నిటికి మీకు సొల్యూషన్ అనేది దొరకబోతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ టారో నుంచి చూసుకుంటే మీరు మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు. కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి మీ లైఫ్‌లో ఇక్కడ మీ స్పిరిట్ ఏంజెల్స్ మీకేం చెప్పారు? హెల్ప్‌ఫుల్ పీపుల్. సో, మీ స్పిరిట్ ఏంజెల్స్ మీ లైఫ్‌లో చాలా మందిని సెండ్ చేస్తా ఉన్నారు మీ లైఫ్‌లో. మీకు హెల్ప్ చేయడానికి కానీ, లేదా మీ పర్సన్ అయి ఉండొచ్చు. సో, అలాగనమాట. సో, ఇక్కడ ఇక్కడ మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఓకేనా. సో, ఏంటంటే మీరు మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీ లైఫ్‌లోకి ఒక పర్సన్‌ని సెండ్ చేస్తా ఉన్నారు. వారు ఎలా వస్తున్నారో తెలుసా? 6 మేఘాల మీద వస్తున్నారనమాట. ఆ విధంగా అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయరు ఇంకా ఇవన్నీ జరుగుతుంది మీ లైఫ్‌లో. ఈ పర్సన్ వస్తారని గానీ అండ్ ఈ విధంగా మీకు హెల్ప్ అనేది దొరుకుతుంది మీ లైఫ్‌లో అని మీరు అసలు ఆ విధంగా ఎక్స్‌పెక్ట్ అనేది చేయరండి. సో, ఆ విధంగా మీకు మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ రావడము అండ్ ఈ పర్సన్ మీకేదో హెల్ప్ గూడా చేయొచ్చండి. రిలేషన్‌షిప్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. సో, ఏ విషయంలో అయినా సరే అండి ఈ పర్సన్ మీకు హెల్ప్ అయితే చేస్తారనమాట. మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకునే టైంలో ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వడం చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ చూడండి ఎంత ఫాస్ట్‌గా వస్తున్నారు. సో, 6 మేఘాల మీద చాలా ఫాస్ట్‌గా మీ లైఫ్‌లో రావాలి అన్నట్టుగా తను ఆలోచిస్తా ఉన్నారనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ ఏ విధంగా వస్తున్నారంటే మీ లైఫ్‌లో ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదు. ఏదో తెలుసుకోవాలి, మీ లైఫ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అదంతా కుతూహలం ఉంటుంది కదా! సో, మీ లైఫ్‌లో ఏదైతే జరుగుతున్నాయో అవన్నీ తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్‌తో కూడా ఈ పర్సన్ మీ లైఫ్‌లోకైతే రావడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ మీరు మేనిఫెస్టింగ్ అనేది మీరు చేసుకుంటే చాలా బావుంటుంది మీకు అన్నట్టుగా చెప్తున్నారు మీ స్పిరిట్ ఏంజెల్స్. అండ్ ద మెజిషియన్ కార్డ్ వచ్చి మీరు చాలామంది మేనిఫెస్టింగ్ చేస్తా ఉన్నారు. అండ్ మీరు ఏదైతే మేనిఫెస్టింగ్ చేస్తా ఉన్నారో అది తప్పకుండా మీకు జరుగుతుందనమాట. కానీ దానికోసం మీరు టైం పడుతుంది. సో, మీరు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఓకేనా. ప్రెజెంట్ మీరు చాలా బాధపడతా ఉన్నారు. కొంతమందికి ఇక్కడ హెల్త్ గూడా బాగోలేదు మీకు. మానసికంగా చాలా బాధపడతా ఉన్నారు. అండ్ మిమ్మల్ని చాలామంది మోసం చేయడం గానీ, మనీ పర్పస్ అండ్ రిలేషన్‌షిప్ పర్పస్ ఇక్కడ ఎక్కువ చూపిస్తుంది. కొంతమందికి రిలేషన్‌షిప్ పరంగా ఈ పర్సన్ మీతో చాలా రోజులు ఉండి, మీతో రిలేషన్‌లో ఉండి, పూర్తిగా ఈ పర్సన్‌కి మీరు సరెండర్ అయిన తర్వాత తను మిమ్మల్ని మోసం చేసి మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోవడం గానీ అండ్ బీట్రేల్ అనమాట. చాలా మిమ్మల్ని మోసం చేయడం లాంటిది, మీరు మోసానికి గురైనట్టుగా అలాంటి మెసేజ్ అయితే ఉందండి. ప్రెజెంట్ మీరు చాలామంది బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీరు నమ్ముకున్న పర్సన్ మిమ్మల్ని చాలా మోసం అయితే చేశారండి. మీరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఈ పర్సన్ ఈ విధంగా మీకు మోసం చేస్తారు, మీకు అన్యాయం చేస్తారు అని మీరు అసలు అనుకోరు. ఆ విధంగా ఈ పర్సన్ అయితే మిమ్మల్ని మోసం చేశారు. ఓకేనా. దానికి మీరు చాలా బాధపడతా ఉన్నారు. అదే డిప్రెషన్‌లో ఉన్నారు. అండ్ ఆ డిప్రెషన్‌లోనే ఉండి చాలామంది హెల్త్ కూడా పాడు చేసుకుంటున్నారు. మీరు ఎంత ఈ పర్సన్ గురించి ఆలోచించవద్దు అని అనుకున్న పదే పదే అవి ఆలోచించడం గానీ అండ్ దాని వలన మీకు చాలా హెల్త్ ప్రాబ్లమ్ రావడం గానీ జరుగుతుందనమాట. ఇక్కడ చూడండి ద హ్యాంగ్డ్ మ్యాన్ చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ కొంతమందికి మనీ కూడా ఈ పర్సన్‌కి మీరు నమ్మి ఇచ్చి ఉండొచ్చు. అండ్ చాలా పెద్ద అమౌంట్ కూడా ఇచ్చి ఉండొచ్చు అండి. మీరు చాలా కష్టపడి దాచుకున్న మీ మనీ ఆర్ మీ గోల్డ్ ఏదైనా ఉండొచ్చు. ఓకేనా. ఈ పర్సన్‌ని నమ్మి మీరు ఇచ్చి ఉన్నారు. అండ్ తను మీతో బాగుంటారు అని మీరు ఈ పర్సన్‌కి మనీ పర్పస్‌గా కూడా హెల్ప్ చేసి ఉన్నారు. అంటే కూడా ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేయడము అండ్ మీరు ఇంత హెల్ప్ చేస్తున్న ఈ పర్సన్‌తో మీరు ఇంత బాగున్నా అండ్ మీరు ఇంత కేరింగ్ చూపిస్తున్న ఈ పర్సన్ తన యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో అదే బాగా చూపిస్తా ఉన్నారనమాట. తన ఈగో చూపిస్తా ఉండడము అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని కొంచెం దూరం పెట్టడం అనమాట.
మీరు ఎవరో ఏమో అన్నట్టుగానే ప్రవర్తిస్తా ఉండడం గానీ, అండ్ తన మనిషిలాగా మిమ్మల్ని ఈ పర్సన్ ట్రీట్ చేయడం లేదు. ఓకేనా? మీరేంటి తనే మీ పర్సన్, అండ్ తన తర్వాత మీ లైఫ్‌లో ఇంకెవరైనా. కానీ ఈ పర్సన్ ఏంటి అందరి తర్వాత మీరు లాస్ట్ అన్నమాట. తనకి ఆప్షన్ లాగా. ఓకేనా? సో, దాని వలన కూడా మీరు చాలా హర్ట్ అవుతున్నారు, చాలా బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ప్రెజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో బ్లాక్ లిస్ట్‌లో పెట్టుకోవడం గానీ, ఈ పర్సన్‌ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో మీకు అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది. దాని వలన కూడా మీరు చాలామంది బాధపడుతున్నారండి. ఏదైనా విషయం ఈ పర్సన్ క్లారిటీ ఇస్తే బావుండు కదా! ఈ రిలేషన్‌లో ఉండాలా? లేదా మూవ్ ఆన్ అయిపోవాలా? మీకు అర్థమయ్యేది కదా! సో, దానికి మీరు చాలా బాధపడతా ఉన్నారనమాట. ఈ పర్సన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా మీ నంబర్‌ని సడెన్‌గా బ్లాక్‌లో పెట్టుకోవడము, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా ఉండడము. సో, అదంతా జరుగుతుంది. దాని వలన మీరు చాలామంది డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడము, హెల్త్ పాడు చేసుకోవడం అయితే జరుగుతుందనమాట. అండ్ కొంతమంది ఈ పర్సన్‌కి మీరు మనీ హెల్ప్ కూడా చేసి ఉన్నారు. అది కూడా చూపిస్తుందండి. సో, ఈ పర్సన్ మీ మనీ అంతా వాడుకొని అండ్ ఇంకా మీ లైఫ్‌లో నుంచి తను ఇంకా ఎప్పుడైతే మనీ అయిపోతుందో, ఆ టైంలో ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారనమాట. సో, ఇంక ఏంటి తనకి కూడా తెలుసు మీ దగ్గర ఇంకా మనీ లేదు. ఇంక ఏ విధంలో కూడా ఈ పర్సన్‌ని మీరు హెల్ప్ చేయలేరు కాబట్టి, ఇంకా తను మీ లైఫ్‌లో నుంచి కూడా వెళ్ళిపోవడము, బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం లాంటిదైతే చేశారనమాట. అంటే తను ఇంకొక ఆప్షన్‌ని తను చూజ్ చేసుకుంటున్నారండి. ఓకేనా? అండ్ కొంతమంది తన లైఫ్‌లో అదర్ పర్సన్ ఉన్నా ఇక్కడ మిమ్మల్ని మీ లైఫ్‌లోకి రావడము, మిమ్మల్ని నమ్మించడము. సో, అదంతా జరిగింది. సో, ఈ పర్సన్‌ని అనవసరంగా నమ్మి మీరు మోసపోయినట్టుగా కూడా చూపిస్తుంది. అండ్ మీరు ఆ బాధ నుంచి బయటకు రావడానికి ఇక్కడ హర్మిట్ కార్డ్ చూపిస్తుంది. సో, హీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ మీరెంత హీల్ అవ్వాలి, ఈ పర్సన్‌ని మీరు తలుచుకోకూడదు, బాధపడకూడదు అని మీరు అనుకుంటా ఉన్నా గూడా పదే పదే ఈ పర్సన్ తన జ్ఞాపకాలు గానీ, తన ఆలోచన విధానం గానీ, తను మీతో నడుచుకున్న విధానం అవన్నీ ఉంటుంది కదా! సో, అదంతా పదే పదే మీకు గుర్తుకొచ్చి చాలా బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ మీరు హీల్ అవ్వాలి అంటే కూడా మీ పర్సన్ మీ లైఫ్‌లో వస్తే చాలండి. మీరు హీల్ అయిపోతారు. మీ మనసులో ఉన్న బాధ అంతా ఎగిరిపోతుందనమాట. సో, అదంతా చూపిస్తుంది. ఓకేనా? అండ్ ఇక్కడ మీది డివైన్ కనెక్షన్ అండి. అండ్ ఇక్కడ మీరు ఈ పర్సన్ వైపు నుంచి ఏదో లెసన్స్ అనేది నేర్చుకోవడం ఉందనమాట. దాని వలన కూడా ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం అయితే జరిగింది. ఓకేనా? అండ్ ఇక్కడ ఆల్రెడీ డెత్ అయిపోయింది మీ రిలేషన్. పూర్తిగా ఎండ్ అయిపోయింది కొంతమందికి. అండ్ కొంతమందికి ఈ రిలేషన్ ఉంటుందో తెలీదు. అండ్ ఎండ్ అయిపోతుందో తెలియని పొజిషన్‌లో కూడా చాలామంది ఉన్నారనమాట. కానీ ఇక్కడ మళ్ళీ మీకైతే రీబర్త్ అయితే ఉంటుందండి. మళ్ళీ మీ లైఫ్‌లోకి మీ పర్సన్ అయితే వస్తారు. మళ్ళీ రీబర్త్ చేస్తారనమాట తనే. ఓకే. అండ్ ప్రెజెంట్ ఈ పర్సన్ తన కెరియర్ మీద తను ఫోకస్ చేస్తా ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ కొంచెం సొసైటీ గురించి కూడా ఆలోచిస్తా ఉండొచ్చు. అండ్ చాలా మట్టుకి ఈ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అయి ఉంటారు. అండ్ మీరు మ్యారీడ్ పర్సన్ కూడా అయి ఉంటారు. అండ్ సొసైటీ కాన్షియన్స్ అనేది చూపిస్తుందండి. సొసైటీ గురించి ఎక్కువగా ఈ పర్సన్ ఆలోచిస్తా ఉంటారనమాట. అండ్ మీతో మాట్లాడితే వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో, సో, అదంతా ఉంటుందనమాట ఈ పర్సన్‌కి. సో, తను ట్రూగా అయితే లేరండి. భయపడతారు ఈ పర్సన్. బయట ఒక పెద్ద మనిషిలాగా తను ప్రవర్తించినా, లోపల మాత్రం తనకి చాలా భయమైతే ఉంటుందనమాట ఈ పర్సన్‌కి. ఓకే. అండ్ ప్రెజెంట్ చూడండి మీ లైఫ్‌లో రావాలా? వద్దా? అని కూడా తను జగిల్ అవుతున్నారు. కానీ ఇక్కడ మళ్ళీ మీకు రీబర్త్ అయితే ఉంటుందండి. ప్రెజెంట్ ఏంటిది అంటే తను మీ లైఫ్‌లో రావాలా? వద్దా? అది చూపిస్తుంది. మీ లైఫ్‌లో వస్తే ఫర్దర్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అండ్ ఇప్పుడు ఉన్నట్టుగానే మీరు ఉంటారా? లేదా ఫ్యూచర్‌లో ఏదైనా చేంజ్ అవుతారా? సో, మీ మీద కొంతమందికి నమ్మకం లేదండి ఈ పర్సన్‌కి. మీతో కొన్ని రోజులు ఈ పర్సన్ ట్రావెల్ చేసిన తర్వాత మేబీ మీలో ఏం గమనించారో గానీ మీ మీద నమ్మకం అనేది కూడా ఈ పర్సన్ కోల్పోవడము అది జరిగిందనమాట. మేబీ మీకు కొంతమందికి కొంచెం మీరు నమ్మినా నమ్మకపోయినా అండి మీకు కొంచెం కోపం ఉండొచ్చు. అండ్ మీకు కూడా కొంచెం ఏంటంటే ఆహ్, ఈగో అనేది ఉంటుంది గదా! ఈగో ఉండొచ్చు. అండ్ మీరు మీ పర్సన్ మీద ఒక్కొక్కసారి తనని మీరు జడ్జ్ చేయడము. అండ్ మీరు చాలామంది పర్సన్‌కి ఏదో విషయంగా మీ లైఫ్‌లో అదర్ పర్సన్ ఉన్నారు కాబట్టే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. అవన్నీ మీరేదైనా తనని జడ్జ్ చేశారు అంటే కూడా ఈ పర్సన్ ఆ విషయంలో కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో, ఈ పర్సన్ ఈ విధంగా మీ లైఫ్‌లో వెళ్ళిపోతారు. ఈ విధంగానే మీరు అనుకోలేదు. అంటే మీరు తనని మీరు జడ్జ్ చేస్తా ఉంటే ఏంటంటే, తను మిమ్మల్ని ఇంకా ఎక్కువ పట్టించుకుంటారేమో అని కూడా మీరు అనుకోని ఉంటారనమాట. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడము, నో కాంటాక్ట్ సిట్యుయేషన్. సో, అదంతా జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది. ప్రెజెంట్ ఈ పర్సన్ కెరియర్ మీద ఫోకస్ చేస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ 20% పీపుల్‌కి మాత్రం ఈ పర్సన్ వైపు నుంచి మీరేదో మనీ అనేది కూడా మీరు
ఆశించి ఉన్నారండి. నేను అందరికీ చెప్పడం లేదు. 20% మాత్రమే. దాని వలన గూడా ఈ పర్సన్ మీకు మీ దగ్గర ఉన్నది ఏదైనా సరే తను లాక్కుంటారు. ఓకేనా? మనీ ఆర్ మీ ఏదైనా ఉండొచ్చు. సో, కానీ ఈ పర్సన్ వైపు నుంచి ఒక రూపాయి గూడా మీకివ్వరండి ఈ పర్సన్. సో, అది అర్థం చేసుకోండి. ఓకేనా? మీ దగ్గర మీరు ఇస్తా ఉంటే తను తీసుకుంటారు. మీ టైం, మీ లవ్, మీ కేరింగ్, మీ మనీ సో, ఏదైనా సరే ఇస్తే తీసుకుంటారు. కానీ తను ఇవ్వరనమాట. సో, అది తన క్యారెక్టర్. ఓకేనా? అండ్ ఇక్కడ చెప్పాను కదా నేను ఈ పర్సన్ మీకు చాలా కంట్రోల్ చేస్తా ఉంటారు అని. అండ్ మీరు కూడా చాలామంది ఈ పర్సన్‌ని కంట్రోల్ చేస్తా ఉన్నారు. సో, అది చూపిస్తుందనమాట. అండ్ ఈ పర్సన్ ఏంటిదంటే చాలా ఈగో చూపిస్తున్నారండి ప్రెజెంట్. మీ వైపు నుంచి 20% పీపుల్‌కి మాత్రమే ఈగో ఉంటే 80% వరకి మీ పర్సన్ వైపు ఈగో అనేది ఉంటుందనమాట. చాలా ఈగో చూపిస్తా ఉంటారు. అండ్ ఈ పర్సన్ మాట్లాడినప్పుడు మాత్రమే మాట్లాడాలనమాట. ఓకేనా? ఏదో డైలాగ్ ఉంటుంది గదా! బాలకృష్ణ డైలాగ్ ఉంటుంది గదా! నేను మాట్లాడినప్పుడు నీ నోరు పని చేయకూడదు. నీ చెవులు మాత్రమే పని చేయాలి అని అంటారు గదా! సో, అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ ఇది. సో, అంటే ఇంక నాకు పూర్తిగా డైలాగ్ తెలీదని. సో, గుర్తొచ్చింది చెప్పాను. చాలా కంట్రోల్ చేస్తా ఉంటారండి మిమ్మల్ని ఈ పర్సన్. తను ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడే మాట్లాడాలి. తనకెప్పుడైతే మీతో టైమ్ స్పెండ్ చేయాలి అనుకుంటారో అప్పుడే మీరు గూడా ఈ పర్సన్‌తో టైమ్ గూడా స్పెండ్ చేయాలనమాట. సో, అది చూపిస్తుంది. ఓకేనా? నెసెసిటీ. వితౌట్ యూ ఐ యామ్ నాట్ ఫైన్. ఐ నీడ్ యూ. సో, ప్రెజెంట్ ఏంటంటే నువ్వు లేకుండా నేను హ్యాపీగా ఏమీ లేను. నాకు మళ్ళీ నువ్వు కావాలి అనిపిస్తుంది అని ఇక్కడ అర్థం అనమాట. ఈ పర్సన్ తను మీకు పంపిస్తున్న మెసేజ్. ఓకేనా? సో, తన లైఫ్‌లో మీరు లేకపోతే తనేమి హ్యాపీగా ఉండలేను. అండ్ మళ్ళీ నువ్వు నాకు కావాలి అని తన మనసులో ఉన్న ఫీలింగ్ అండి. ఈ పర్సన్ మీతో చెప్పడం లేదు. తన మనసులో ఉన్న ఉద్దేశ్యం ఇది చెప్తుందనమాట ఈ కార్డ్. ఓకే. అండ్ తనకి మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్. మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి. మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనే ఇంటెన్షన్స్ కూడా ఈ పర్సన్ మనసులో ఉంది. ఓకేనా? అండ్ చెప్పాను కదా! ఈ పర్సన్ వైపు నుంచి మీరు మనీ అనేది ఆశించవద్దు. అండ్ కొంతమంది కమిట్మెంట్ కూడా ఆశించకూడదు. అండ్ మ్యారేజ్ లాంటిది మీరు ఆశించకూడదనమాట ఈ పర్సన్‌తో. ఓకేనా? సో, మీరు కమిట్మెంట్ లాంటిది అడిగారు అనుకోండి తను పారిపోతారు. ఓకేనా? అది చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఐసోలేషన్. ప్రెజెంట్ మీరు ఎలాంటంటే ఎవరితో మాట్లాడాలి అనే ఇంట్రెస్ట్ మీకు లేదు. అండ్ ఈ పర్సన్ తన బిహేవియర్ వలన ఇంకా ఎవరితో మాట్లాడాలి, ఎవరితో కలిసి ఉండాలి అనే ఇంట్రెస్ట్ కూడా మీకు లేదండి. ఓకేనా? సోలోగానే ఉండాలి అండ్ కెరియర్ మీద ఫోకస్ చేయాలి. నా జీవితం గురించి ఎప్పుడైనా మీరు పట్టించుకోవాలి అని మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్‌ని మీరు ఏదో విషయంగా తనని మీరు చాలా ఏంటంటే ఆహ్, అనుమానిస్తున్నారు అని తను అనుకుంటా ఉన్నారనమాట. ఓకేనా? బతికున్న చచ్చిన శవంతో సమానంగా అవుతున్నాను అని ఈ పర్సన్ మీకు మెసేజ్ అయితే పంపించారనమాట. ఎందుకు అంటే తనని మీరు అనుమానిస్తున్నారు. తన లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారు అని మీరు తనని అనుమానిస్తున్నారు. దాని వలన తను బతికున్న శవంతో సమానం అవుతున్నాను మీతో ఉన్నప్పుడు అని తను అనుకుంటా ఉన్నారనమాట. అండ్ మేక్ ప్రామిస్. ఈ పర్సన్ మిమ్మల్ని నిజంగానే ప్రేమించారు. గానీ మీరు ఏదైతే అనుమానం పడ్డారో ఈ పర్సన్ మీద, సో, దానికి ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి అయితే వెళ్ళిపోయారంట. కానీ మళ్ళీ వస్తాను. ఒకవేళ మీరు చేంజ్ అయితే మళ్ళీ మీ లైఫ్‌లో వస్తాను అని తను అంటున్నారనమాట. ఓకే. ఓకే అండి. ఇప్పుడు అన్ని రాసుల వరకి ఎలా ఉంది చూసేస్తాం. ఓకేనా? అండ్ ఇక్కడ సైన్స్ పర్పస్‌గా అన్ని రాసుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా? అన్ని రాసుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది? అన్ని రాసుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది యూనివర్స్? మేషరాశి వారు ట్రెడిషనల్‌గా ఉంటారండి. చాలా హ్యాపీగా ఉంటారు మీరు. అండ్ వృషభ రాశి వారు 2 విషయాల మీద జగిలవుతా ఉన్నారు మీరు. మాట్లాడాలా వద్దా? వెళ్దామా వద్దా? సో, ఆ విధంగా జగిలవుతా ఉన్నారనమాట. అండ్ మిథున రాశి వారు మీకు స్లీప్‌లెస్ నైట్స్ ఉన్నాయండి. చాలా ఆలోచిస్తా ఉన్నారు మీరు. అండ్ కర్కాటక రాశి వారు ఒక ఎంపరర్ లాగా ఉన్నారండి. మీ లైఫ్‌లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ అందరిని శాసిస్తూ ఉంటారు. అండ్ సింహరాశి వారు
మీ లైఫ్‌లోకి ఈరోజు ఒక న్యూ పర్సన్ వస్తారు. అండ్ మీ యాన్సిస్టర్ సంపద అనేది మీకు వస్తుంది. అండ్ మీకు మనీ ఫ్లో అనేది చాలా బాగుండబోతుందనమాట ఈరోజు. ఓకే. మీ పెద్దల నుంచి రావాల్సిన ఏదైనా ఆస్తులుంటాయి గదా! అది గూడా మీకు రావచ్చనమాట ఈరోజు. ఆ విషయంలో గూడా మీకేదైనా క్లారిటీ కూడా రాబోతుంది. ఓకే. అండ్ కన్యా రాశి వారు, మీ చుట్టూ ఉన్న పరిస్థితులతో మీరు ఒంటరి పోరాటం చేస్తా ఉంటారండి ఈరోజు. అండ్ తులారాశి వారు, ఏదో ఒక విషయంగా జస్టిస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు, మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారండి మీరు. అండ్ ధనురాశి వారు మీరు ఏదో ఒక విషయంగా చాలా సీరియస్‌గా ఉంటారండి. మకర రాశి వారు, ఏదో ఒక విషయంగా మీకు క్లారిటీ వస్తుంది ఈరోజు. అండ్ కుంభరాశి వారు, మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు. అండ్ మీనరాశి వారు, మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుందండి ఈరోజు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. బాయ్.